షర్మిలమ్మ గారికి ఇంకా పరిణతి రాలేదు. ఆవిడ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి పార్టీని ఎన్నికల వరకు తీసుకెళ్లకుండానే ఆ కార్యకర్తలందరినీ కూడా నమ్మిన నాయకులందరినీ నట్టేట ముంచేసి చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయింది. ఆవిడ చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి కుటుంబ నేపథ్యాన్ని, తండ్రి గారి ఆశయాల్ని కూడా మరి గాలికి వదిలేసి ఇవాళ చంద్రబాబు నాయుడు, దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుందంటే చాలా విచారం కలుగుతూ ఉన్నాయి. ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల ఆరాధ్యంగా ఉండి ఆయన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ షర్మిలమ్మ. మరి అటువంటి షర్మిలమ్మ ఈ కుట్రలు చేసే చంద్రబాబు నాయుడు మోసంలో పడి ఏ పత్రికలైతే రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్నాయో, ఏ పత్రికలను అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడో దాని ఆ పత్రికాధిపతులు ఈ షర్మిలమ్మ గారి వెనకాలండి ఈ చిలక పలుకులన్నీ పలికిచ్చి లేనిపోని అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెబితే ప్రజలు నమ్మట్లేదు. కాబట్టి షర్మిలమ్మ గారు అక్కడ ఆక్రోశం, ఆవేశం, అక్కడ తెలంగాణలో ఆవిడని నమ్మిన ప్రజలందరూ కూడా గాలికి వదిలేసి అక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటం. అసలు కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతారా? రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. కేవలం స్వార్థపూరికంగా, అంటే 10 సంవత్సరాలు మహానుభావుడు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహకారంతో, ఆయన అండదండలతోటి, ఆయన మీద ఉన్న విశ్వాసంతో 42 మంది మరి పార్లమెంటు సభ్యులను అప్పచెప్పి కేంద్రంలో కాంగ్రెస్ని అధికారంలో కూర్చోబెడితే 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోయిన అనంతరం కేవలం ఇంకా మనకి సీట్లు సంపాదించే నాయకత్వం లేదనుకుని ఏదో కుటిల నీతి ఉపయోగిస్తేనే కానీ ఈ మనకి పబ్బం గడవదని రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడదీసి తెలంగాణని సపరేట్ చేస్తే తెలంగాణ ప్రజలు ఓట్లేసేస్తారు, 17 సీట్లు అప్పచెప్పేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదో రంగం బతుకించవచ్చు, మోసపుచ్చవచ్చు అని ఒక దుర్మార్గమైన కుట్రతోటి రాష్ట్రాన్ని విడదీసిన సంగతి. విడదీసిన తర్వాత మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి ప్రజల్ని ఓదార్చాలి. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు వదలడం జరిగింది. ఆ కుటుంబాన్ని నేను ఓదారుస్తానంటే కనీసం ఓదార్పు కూడా అవకాశం ఇవ్వని సందర్భంలో అడగడానికి వెళ్ళినప్పుడు షర్మిలమ్మ గారు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వారి తల్లి విజయమ్మ గారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రార్థనాపూర్వకంగా అడిగినా సోనియా గాంధీ అహంకారంతో, మరి అటువంటి అహంకార ధోరణితోటి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసే అంకురార్పణ ఏనాడైతే రాజశేఖర రెడ్డి గారి బిడ్డలుగా, రాజశేఖర రెడ్డి గారి సతీమణిగా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్రకి అనుమతి ఇవ్వండి అడిగితే అహంకారంతో మరి తిరస్కరించిందో ఆనాడే కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది. ఇవాళ ఏ రాష్ట్రంలో చూసినా ఉన్న అధికారాన్ని కోల్పోతూ వస్తూ ఉంది. మరి అటువంటి ఆ క్షణాల్లో ఎంతో ఉద్రేకపూర్వకంగా షర్మిలమ్మ గారు అందరికంటే ముందు మరి ఇటువంటి ధిక్కార ధోరణిని మేము సహించలేమని ప్రజల కోసం బయటకు వచ్చేసామని ఆవిడ బయటకు వచ్చేసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి విజయం గారు కానీ బయటకు వచ్చి ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు. అటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చేసిన తర్వాత అన్యాయంగా, అక్రమంగా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ స్థానికంగా రాజశేఖర రెడ్డి గారి చలవతోటి రెండోసారి అధికారంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కొనసాగిన ముఖ్యమంత్రులు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు తోటి కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు బనాయించి 16 నెలల పాటు జైల్లో పెట్టారు. మరి ఆ వాళ్ళు జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు షర్మిలమ్మ గారు నేను జగనన్న వదిన బాణాన్నని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మాట ఎందుకు తీసుకెళ్లారు? ఇవాళ ఏ ఆలోచనకి ఏ రకంగా మీకు అన్యాయం జరిగిందని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడతారు?
కేవలం చంద్రబాబుని ఆడిన ఆ నాటకంలో మీరు బలిపశువుగా, చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా, చంద్రబాబు నాయుడు ఆడే చదరంగంలో పావుగా మారి వాళ్ళ రాష్ట్ర ప్రజల్ని మోసగించడానికి మీరు రావటం అన్నది ఏమాత్రం సబబు కాదు. ఒక పెద్దగా, ఒక అన్నగా నేను షర్మిలమ్మ గారికి నేను హితబోధ చేస్తున్నాను. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తున్నానని మీరు వచ్చిన మీ గౌరవాన్ని మీరు తగ్గించుకున్నట్టు అవుతుంది. కుటుంబ గౌరవాన్ని తగ్గించడానికి మీరు కారకులు అవుతారనే విషయాన్ని మర్చిపోవద్దని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, మీరు చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు విని ఆ మాటలన్నీ కూడా ఇక్కడ పలకడానికి వస్తే అది ఎంత మాత్రం క్షమార్హం కాదని ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగినట్టుగా మీకు నిరూపణ చేస్తారు. మీరు అప్పుడైనా వాస్తవం ఏంటో తెలుసుకుంటారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఆయన నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారి పైనుంచి సంపూర్ణమైన ఆశీర్వాదం తన బిడ్డ జగన్మోహన్ రెడ్డికి అందిస్తూ ఉన్నాడు. అందుకే ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా నిస్సంకోచంగా ఎవరు కూడా చేయలేరు, పూర్తి చేయలేడు, ఈ కార్యక్రమాలు అమలు చేయలేడు అని చెప్పిన వాళ్ళ నోరు మూతపడేలాగా సమర్థవంతంగా అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నీ అన్నగారిని దూషించడం అన్నది ఏమాత్రం కూడా పద్ధతి కాదని ఈ సందర్భంగా సూచిస్తున్నాను. సీఎం జగన్ గారి గురించి వాళ్ళు ఏ విమర్శలు చేయాలనుకున్నా ఆ విమర్శలు మొదలు ఎక్కడైంది, అసలు సారా వ్యాపారం అని చెప్పడానికి వాళ్ళకి ఏ రకమైన అర్హత ఉంది? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ సారాకు సంబంధించిన డిస్టిలరీలన్నీ వాళ్ళ వంద్యమాగతులకి వాళ్ళ సామాజిక వర్గానికి కట్టబెట్టి ఇవాళ ఏ బ్రాండ్లు అయితే ప్రజల్లోకి వదిలేరని చెప్తున్నారో ఆ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడే రిలీజ్ చేసి అప్పటి నుంచి కొనసాగుతున్నాయన్న విషయాన్ని గాలికి వదిలేసి ఇవాళ కొత్తగా ఒకే మాటని 10 సార్లు ఉచ్చరిస్తే అది నిజమనుకుంటారని ఈనాడు లాంటి మరి ఒక దుర్మార్గమైన పత్రిక, ఆంధ్రజ్యోతి లాంటి ఒక దుర్మార్గమైన పత్రిక కేవలం ఇదే పనిగా పెట్టుకుని ఈ అబద్ధాలని మరి వాళ్ళు వచ్చేసి ప్రజల మీదకి వదులుతుంటే అది నమ్ముతారని వాళ్ళు గతంలో ఊహించేవారు. అటువంటి ఊహల్లోనే ఇప్పుడు కూడా ఉన్నారు. అందుకనే ఆ 2 పత్రికల్ని ప్రజలు మరి విసర్జించారు, తిరస్కరించారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు ఎవ్వరు కూడా నమ్మరని నేను విశ్వాసంగా ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ఎవరికి శత్రువులో, ఎవరు భగవంతుడి పక్షాన ఉన్నారో, భగవంతుడి పక్షాన ఉన్న వాళ్ళకి శత్రువులు ఎందుకుంటారో వాళ్ళే తెలుసుకోవాలి. ఇవాళ శత్రువులు అన్నవాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు నోరు పెదాలు కదిపితే, నోరు మెదిపితే, ఒక సీటు గురించి ఆలోచిస్తే ఎంతమంది తిరగబడుతున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు శత్రువులు ఉంటారు? అజాత శత్రువు ఆయనకి శత్రువులు ఎవరిని కూడా శత్రువులుగా ఎప్పుడు భావించరా. ఇవాళ నిజంగా శత్రువులుగా భావిస్తే ఆయన పరిపాలనలో ఇవాళ నిస్సంకోచంగా ఇచ్చే పథకాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఎందుకు ఇస్తాడు? మన పార్టీకి ఓటేసిన వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా అనుకుంటాడుగా. ఇవాళ తెలుగుదేశానికి ఓటేసినా, జనసేనకు ఓటేసినా మనం ఇచ్చే పథకాల్లో ఎక్కడ తరతం భేదం లేకుండా అన్నీ కూడా సమర్థవంతంగా పథకాలన్నీ అందజేస్తామన్నాడు. ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? శత్రుత్వాన్ని ఆయన కొని తెచ్చుకునే పరిస్థితిలో లేడు. ఆయన అందరినీ మిత్రుడిగా భావిస్తున్నాడు, మిత్రత్వాన్నే కోరుకుంటున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి మిత్రులే. రాష్ట్ర ప్రజలందరికీ కూడా అటువంటి మిత్రత్వంతో పరిపాలన అందిస్తాడని నమ్మకం నాకు బాగా ఉంది. ఒక దేవుడి శాఖగా, దేవాదాయ శాఖ మంత్రిగా మరి ముఖ్యమంత్రి గారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనక, ఈ ప్రతి కార్యక్రమం వెనక ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందనడానికి మరి మా శాఖ ద్వారా నిర్వహించే కార్యక్రమాలు కూడా ఇతోధికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా చెప్తాను.